చదువేస్తే ఉన్నమతి పోకూడదు. కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి ప్రతిదానికి కూడా. ఆహ్, ఆడవాళ్ళకి స్వేచ్ఛ వద్దా? ఎందుకొద్దు? ప్రతి మగవాడు తన భార్య స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. తన చెల్లెలు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. తన తల్లి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. స్వేచ్ఛ వేరు, అశ్లీలం వేరు. ఒంటి మీద బట్ట కట్టుకుని ఎక్కడికైనా తిరగడం స్వేచ్ఛ. బట్ట విప్పి తిరిగితే ఎదుటివాడికి నయనానందం. అందులో స్వేచ్ఛ కాదది. మగవాడికి హ్యాపీనే. మన కుటుంబ సభ్యురాలు కాని ఆడవాళ్ళు అంత అంగాంగ ప్రదర్శన చేస్తానంటే మగాడికేం పోయా? నష్టమేముంది? అదే ఆ కుటుంబపు మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడన్నదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏదో చున్నీలు ఇసిరేస్తాం అంటే ఎవడికి పోయా? హ్యాపీనే కదా. మగాడికి ఏం నష్టం ఉంది దాంట్లో? స్వేచ్ఛ. ఏ మగాడనో నువ్వు చున్నీ కట్టుకో అంటాడా? బట్టలు ఇప్పుడు నేను ఒంటి మీద చొక్కా వేసుకునేది ఇది నా శరీర భద్రత కోసం. నువ్వు వేసుకునే చున్నీ అయినా, నువ్వు కట్టుకునే చీర అయినా నీ శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే కనిపించకూడనివి, కనిపించాల్సిన అవసరం లేనివి, సమాజానికి చూపించాల్సిన అవసరం లేనివి కప్పుకోవడానికి. సింపుల్ అది. షార్ట్లు వేసుకునే అమ్మాయిలు ఉన్నారు, మిడీలు వేసుకునే అమ్మాయిలు ఉన్నారు, షార్ట్లు వేసుకునే అబ్బాయిలు ఉన్నారు, ఫుల్లుగా లుంగి కట్టుకునే అబ్బాయిలు ఉన్నారు. ఇందులో అంగాంగ ప్రదర్శన అని చెప్పేసి మనం అనాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఇట్లాగే ఉండు అని సమాజం చెప్పట్లేదు. ఆ ఉన్న దాంట్లో అంగీకరించే వాళ్ళు ఉన్నారు, ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇది మనం సమాజంలో గుర్తించాలి. ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో కొత్త కొత్త వింత ఆలోచనలు పెరుగుతున్నాయి అన్నమాట. ఏదో మొన్న ఒక ఆయన మాట్లాడినట్టుగా భార్యాభర్త కూర్చుని పెగ్గు తాగటం, అది స్వేచ్ఛ అనాలా లేకపోతే స్వేచ్ఛ దుర్వినియోగం అనాలా? మగాడిని కూడా తాగద్దని చెప్పడం మానేసి ఆడవాళ్ళు కూడా కలిసి తాగండరా అని చెప్పడం స్వేచ్ఛ అవుతుంది. ఇప్పుడు అట్లాగే కొత్తగానంట ఏంటది మ్యారేజ్ ఎక్స్పైరీ డేట్ కావాలట. మన సినీ నటి గారు కాజోల్ గారు కోరుకుంటున్నటువంటిది మ్యారేజ్కి కూడా ఎక్స్పైరీ డేట్ కావాలి. హ్యాపీ. ఆడవాళ్ళు అట్లాంటి స్వేచ్ఛగా కోరుకుంటే మగాడు హ్యాపీ కదా. ఏళ్ల తరబడి అదే పెళ్ళాం ఎందుకు? కొత్త కొత్త పెళ్ళాలు వస్తారు. కాకపోతే పిల్లల జీవితం ఏంటి? మీ అమ్మ, మీ నాన్న, నా అమ్మ, నా నాన్న అట్లా చేసుంటే మన బతుకులు ఏమై ఉండేది? ఇప్పుడు అమెరికాలోనూ యూరప్ దేశాల్లో లాగా నీ బిడ్డ, నీ పిల్లలు, నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అన్నటువంటి కల్చర్ అయితే అక్కడ బతుకులు ఎట్ట అవుతున్నాయో అట్లాగవుతాయి. సేఫ్టీ ఉంటుందా? ప్రశాంతం ఉంటుందా? మనం స్వేచ్ఛను అనుభవించాము లేదా మనకు స్వేచ్ఛలో కష్టం వచ్చిందని మన బిడ్డల్ని అలాంటి విచ్చలవిడి జీవితం వైపుకి పంపిద్దామా? వాళ్ళ క్రమశిక్షణ లేని జీవితాన్ని అందిద్దామా? మ్యారేజీ ఎక్స్పైరీ డేట్ పెట్టి 5 ఏళ్ళకి ఎక్స్పైరీ, 10 ఏళ్ళకి ఎక్స్పైరీ అని పెడితే మగవాడికి ఉన్నంత హ్యాపీ ఇంకెవరికి లేదు. ఆడవాళ్ళకు ఉన్న కష్టం ఇంకెవరికి ఉండదు 4 రోజులు పోతే. ఇది ఆలోచించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం, ఏది పడితే అది చర్చిస్తున్నాం. ఇది సామాజిక పరంగా నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. ఇది కమ్యూనిస్టు వాదమే. మరి దాంట్లోనున్నటువంటిది నువ్వు నేను కలిస్తేనే మనం. నీ బతుకు నువ్వు, నా బతుకు నేను అంటే ఒంటరితనం. ఇప్పటికే ఈ దరిద్రం కారణంగా లేట్ మ్యారేజెస్, చివరికి హ్యూమన్ టచ్ లేని భవిష్యత్తు అయిపోయింది. ఇంకా పెంచుకుందామా ఏంటనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం.